హాయ్ అండి, అందరూ బాగున్నారా అండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేమైతే అర్జెంటుగా ఊరికి రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే మా అత్తకి బాగలేక అర్జెంటుగా ఊరికి వచ్చినామండి. ఏంది ఏదో ఎయిర్పోర్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారేమో, ఇది ఎయిర్పోర్ట్ కాదండి, మా గుంటకల్ రైల్వే స్టేషన్ అండి. ఇది చూసారా ఎంత బాగుంది, నైట్ వ్యూ అండి. ఇది రాత్రి 12 గంటలకు తీసామండి. ఎంత బాగుందో చూడండి. తక్కువని చూస్తే ఎవరైనా దీన్ని ఎయిర్పోర్ట్ అని అనుకుంటారు, కానీ ఎయిర్పోర్ట్ అయితే కాదండి, ఇది గుంటకల్ రైల్వే స్టేషన్ అండి. ఇది చూడండి లైటింగ్స్ ఎలా ఉంది చూడండి. లైట్గా వాన్ అయితే పడుతుందండి. చూడండి ఆ లైట్స్ అన్నీ ఎంత బాగున్నాయి కదా. చూడండి చిన్న ఇంజను, అంటే చిన్న పిల్లలు ఆడుకునే ట్రైన్ అనమాట. చూడండి గుంటకల్ రైల్వే స్టేషన్ సూపర్ ఉంది కదండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. ఇది నైట్ తీసిందండి వీడియో, ఎందుకంటే మా అత్తకు బాగలేదనేసి ఇక్కడే రైల్వే హాస్పిటల్లో జాయిన్ చేసాము. చూడండి మన ఇండియన్ ఫ్లాగ్ ఎంత రెపరెపలాడిపోతుందో చూడండి. మన ఇండియన్ ఫ్లాగ్ ఎంత గర్వంగా ఉంది కదా ఆ మాట చెప్తుంటే. చూడండి భలే ఉందండి వ్యూ మాత్రం. నైట్ అండి ఇది ఫుల్గా, అంటే ఎంత సైలెంట్గా ఉంది. ఇదే మార్నింగ్ టైంలో అయితే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆటో వాళ్ళు ప్రయాణికులు అంతా గజిబిజిగా, అంటే ఒక సందడిలాగా ఉంటుంది. చూడండి ఇదైతే నైట్ పూట్ తీసినాం కదా మేము, అందుకే ఎంత ప్రశాంతంగా ఉంది. అదేనండి కొంచెం తలనొప్పి లేస్తుంది అనేసి ఇక్కడే పక్కన క్యాంటీన్ ఉంటుంది, రైల్వే క్యాంటీన్. అందుకనేసి నేను మా ఆయన టీ తాగుదామని అయితే వచ్చినాము. చూడండి అలాగే అట్లా కొంచెం ముందుకు పోతే క్యాంటీన్ అయితే వస్తుంది. చూడండి మేమైతే వెళ్తున్నాము. నైట్ వర్షం పడుతుంది, చలి చాలా ఉంది మా ఊర్లో అయితే, గుంటకల్లో అయితే. ఏమంటే మేము సడన్గా వచ్చేసినాం కాబట్టి స్వెటర్లు అవి ఇవి ఏం తెచ్చుకోలేదన్నమాట. చలి మట్టుకైతే చాలా ఉంది, దానికి తోడు ఈ వర్షం కూడా. అందుకనేసి ఇంకా టీ అయినా తాగుదామనేసి వచ్చినామన్నమాట. చూడండి గ్రీన్గా లైట్లతో మన ఫ్లాగ్ ఎంత బాగా ఉంది. అలాగే ముందుకు వెళ్ళాలండి క్యాంటీన్కి అయితే. ముందుకు వెళ్తే కొంచెం దూరంలో ఉందన్నమాట క్యాంటీను. చూడండి ఇదైతే ఐ లవ్ గుంటకల్. చూడండి ఐ లవ్ గుంటకల్, అదేదో కదండి మన ఊరు అంటే మనకు ఒక గర్వం కదా. చూడండి ఎంత బాగుంది గుంటకల్ పైన ఫ్లాగ్, సూపర్ అంటే సూపర్గా ఉంది చూడడానికి. చూస్తున్నారా ఎయిర్పోర్ట్ లాగా ఉంది మొత్తం అంతా. సడన్గా చూస్తే ఇది ఎయిర్పోర్ట్ అని అనుకుంటారండి, కానీ ఎయిర్పోర్ట్ మాత్రం కాదు, మా గుంటకల్ ఇది. చూడండి నైట్ టైం కదా, అందుకే ఎవ్వరు లేరండి. డే టైం అయితే కానీ ఇంకా బాగుంటుంది వ్యూ చూడడానికి. చూడండి అదంతా ముందుకు వెళ్తే అక్కడ స్టేషన్ అనమాట, ఎంట్రన్స్ దారి అక్కడే, అట్ల నుంచి వెళ్ళాలన్నమాట లోపలికైతే. ఇక్కడైతే పక్కన ఏదైనా వర్షం పడినా ప్రయాణికులు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇక్కడ షెల్టర్ లాగా బాగుందన్నమాట. చూడండి ఎంత బాగుందో. అక్కడ అన్ని చైర్స్ అన్నీ ఉంటాయి, కూర్చోవచ్చు అనమాట. ఇప్పుడు వర్షాకాలం కదా, అదే డే టైంలో వర్షం పడినప్పుడు అందరూ ఈ షెల్టర్ కిందే వచ్చి ఉంటారనమాట. ఇప్పుడైతే ఎవరు లేరనుకోండి. చూడండి కొన్ని ప్రయాణాలు అనుకోకుండా వచ్చేస్తాయి కదండి. మేమైతే నిన్న అందులో వచ్చి మా పాపది బర్త్డే ఉన్నది, చిన్న పాపదైతే. ఇంకా సడన్గా ఫోన్ వచ్చేసింది అనమాట, మా అత్తకి ఇట్లా బాగలేదు అనేసి. చూడండి ఇక్కడ నుంచి చూడండి లైటింగ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో, మా ఆయన చూపిస్తున్నారు. ఆమెకి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉందండి, మేము వేరే ఊర్లో ఉంటాం కదా, ఆమె ఒకటే ఇక్కడ ఉంటుందన్నమాట. అందుకనేసి చర్చి వాళ్ళు ఇట్లా ఫోన్ చేసినారనమాట, అత్తకు బాగలేదనేసి. అందుకే మేము అప్పటికప్పుడు వచ్చేసినామన్నమాట. అందుకే వీడియో కూడా ఏం పెట్టలేదన్నమాట. చూడండి ముందుకు వెళ్తే అక్కడ కనిపిస్తుంది చూసినారా, అదేనండి క్యాంటీన్ అయితే. చూడండి రైల్ బోగినేనండి అది క్యాంటీను. అక్కడే చూసారా ఎంత బాగుంది, రైల్ బోగి, రైల్ కోచ్ రెస్టారెంట్ అండి అది.
ఫ్యామిలీస్ సాయంత్రం పూట్ల ఈవినింగ్ వాక్ వచ్చేసి అలా అక్కడ కూర్చొని కాఫీలు తాగి అలా భలే ఉంటుంది. ఇక్కడ పక్కనే పిల్లలకు ఆడుకునే పార్క్ కూడా ఉంది. చూడు ఎంట్రన్స్ దారండి ఇది, చూసారా? ఇలా వెళ్తే లోపలికి అది భోగినేనండి. భోగిలోనే క్యాంటీన్ పెట్టినారనమాట, ఎందుకంటే రైల్వే క్యాంటీన్ కదండి, అందుకనేసి అలాగా. చూడండి ఇప్పుడు కూడా అయినా చూడండి ఎంత బిజీగా ఉంది. అంటే ట్రైన్స్ అన్నీ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, నైట్ టైంలో కూడా ట్రైన్స్ ఉంటాయి కదండి, అలా చూడండి. రైల్వే కోచ్ రెస్టారెంట్ భలే ఉంది. వర్షం అయితే వస్తుందండి, చినుకులు అయితే పడతా ఉన్నాయి. అందుకే వాళ్ళు కూడా పక్కకు వచ్చేసినారనమాట, వర్షం వస్తా అంటే. నైట్ టైంలో ఇలాగొచ్చి ఇక్కడ టీ తాగుతుంటే భలేగా ఉంటుంది. చూస్తారు వేడి వేడిగా టీ తీసుకొనేసి. ఇటు చూడండి, ఇప్పుడు రైల్వే అవి ఉంటాయి కదండి బోగీలు, దాంట్లో వేస్టేజ్ అన్నీ ఉంటాయి కదా, ఐరన్ సామాన్లు, దాంతో బొమ్మ చేసినారండి. ఇది నాకైతే కౌలాగానే ఉంది, అంటే ఆవులాగానే ఉంది. నాకైతే పర్టికులర్గా అర్థం కావాలే, ఇదైతే కవ్వ అని అనుకుంటున్నాను నేను. ఏంటో మీరు కామెంట్ చేయండి. ఇదైతే బుల్లెట్ లాగుందండి, బుల్లెటే అనుకుంటున్నా, ఇంత లాగుంది. ఇవన్నీ ట్రైన్ పార్ట్లతో చేసిండేటివండి. ఇక్కడ చూడండి పిల్లలకైతే పార్క్ ఉంటుంది. సాయంత్రం రోజు ఈవినింగ్ అయితే అందరూ ఫ్యామిలీస్ వస్తుంటారండి ఇక్కడికి. ఇక్కడ వచ్చి పిల్లలు ఆడుకుంటుంటారు, ఫ్యామిలీస్ వాకింగ్ చేస్తుంటారు. ఇది చూడండి హెలికాప్టర్ అండి, ఇది ఎంత బాగుంది కదండి హెలికాప్టరు. అన్ని వేస్టేజ్ పార్ట్లతో చేసినవి చూడండి ఎంత బాగున్నాయో. ఒళ్ళే హెలికాప్టర్ అనమాట. ఇదేదో ఇది పక్ష ఏదోనండి, మొత్తానికైతే నాకైతే పక్షిలాగానే కనిపిస్తుంది.